హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా భరత్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ అయితే మరొక కొత్త డివోషనల్ ప్లేస్ని అయితే మీకు నేను చూపించబోతున్నాను. సో స్టార్టింగ్లోనే చూసారు కదా చంద్రభాగా నది. సో చంద్రభాగా నది చూడంగానే గుర్తుకొచ్చేసేది పండరీపూర్ అనమాట. సో ఇవాళ నేను మీకు పండరీపూర్ని అయితే చూపించబోతున్నాను. చాలా మంచి ప్లేస్, చాలా డివోషనల్ ప్లేస్. అండ్ పండరీపూర్ అనగానే గుర్తుకొచ్చేది పాండురంగ స్వామి మరియు రుక్మిణీ దేవి కదా. సో చాలా బాగుంటుందన్నమాట ఈ పండరీపూర్ అయితే. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని షోలాపూర్ జిల్లాలో ఉంటుందన్నమాట. షోలాపూర్ నుంచి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం బస్సెస్ ద్వారా కూడా ఈ పండరీపూర్ చేరుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా భరత్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం చూస్తాం కదా పండరీపూర్లో ఉన్నామంట. మీకు తెలుసు కదా, నాకు దేవాలయాలంటే మాకు ప్రజలు బాగా తిరుగుతుంటారు ఆ దేవుడి దయ వల్ల. సో ఇక్కడైతే మేము ఈరోజు పండరీపూర్కి వచ్చాము. అసలు చెప్పుకోవాల్సింది అయితే ఇక్కడ ఒక హోటల్లో దిగామన్నమాట. సో దిగామో స్టే చేసాము. బట్ హోటల్ చూడండి, ఒక రాజ్ మహల్కి ఏమి తక్కువలేదన్నమాట. ఒక చిన్న మంచి ప్యాలెస్ లాగా ఉంది. నా చుట్టూ ఎంత బాగుంది, సూపర్ సూపర్ ఫ్లవర్స్ అండ్ మంచి మంచి చెట్లు, రాజమహల్ లాగా ఉంది. అసలు ఒక కోటలో ఉన్నట్టుంది. అసలు హోటల్లో ఉన్న ఫీలింగే లేదనమాట. సో ఎప్పుడైనా సరే మనం టెంపుల్స్కి వెళ్తే ఆ టెంపుల్స్లో ఉన్న గొప్పతనం అవన్నీ తెలుసుకోవాలి. వాటితో పాటు ఈ విధంగా కొంచెం కొంచెం మనము అన్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఇంతకుముందు నేను వెళ్తూ ఉంటే టెంపుల్స్కి నేను ఇంతకుముందు వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు జస్ట్ దేవుని మొక్కామా వచ్చామా అని పెట్టే ఉండే. ఈ మధ్య కాలంలో నాకు కొంచెం ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, నీట్గా ఎక్స్ప్లోర్ చేయాలి, అక్కడ ఏమేమి ఉంటాయి, స్పెషల్ ఏంటని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అనేది వచ్చేసింది అనమాట. చూస్తూ ఉంటే అసలు ముఖ్యంగా ఈ హోటల్ చూస్తూ ఉంటే ఎంత బాగుందో కదా. ఒకనొక టైం కనిపిస్తుందన్నమాట, ఇట్లాంటి హోటల్ మనం ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు, మనం ఇట్లాంటి హోటల్కి ఓనర్స్ అయితే ఎంత బాగుంటుందో. వెయిట్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అనమాట. ఎన్నో కష్టాలు పడకుండా ఈ రోజు ఒక రౌండ్ ఈ హోటల్ చుట్టూ మన హోటల్కి రోజు ఒక రౌండ్ వేసామనుకోండి, ఆటోమేటిక్గా మన వెయిట్ అనేది లాస్ అవుతుంది. చూస్తున్నారు ఎంత సూపర్ ఉందో, అసలు ఎంత బాగుందో. హోటల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. చూస్తూ ఉంటుంటే నిజంగా మన పలకనామ ప్యాలెస్ లాగా అనిపిస్తుంది చిన్న సైజులో. అంత బాగుంది అనమాట. సో ఇవాళంతా మనం ఈ హోటల్లో స్టే చేస్తున్నాం అనమాట, పండరీపూర్ అంతా తిరిగే వరకు. చెప్పాలంటే ఈ హోటల్ అసలు ప్యాలెస్కి ఏమాత్రమో తీసిపోదనమాట. చూస్తున్నారు కదా, రకరకాల పూల చెట్లు, పెద్ద పెద్ద కోటల్లాగా ఉన్నాయన్నమాట. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుందన్నమాట ఈ హోటల్ అయితే. సో ఇక్కడ నుంచి మనం పాండురంగ స్వామి గుడికి అయితే బయలుదేరాము. దాదాపు ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కొద్దిగా టెంపుల్కి దూరంగానే ఉందన్నమాట మేము స్టే చేసిన హోటల్ అయితే. సో మనం శివాజీ చౌక్ మీదుగా పాండురంగ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మొదటగా ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది, అక్కడ సిద్ధి వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ సిద్ధి వినాయక స్వామి టెంపుల్లో వినాయకుడిని దర్శించిన తర్వాత పక్కనే చిన్నగా శ్రీకృష్ణుడి మందిరం కూడా ఉంటుందన్నమాట. ఈ 2 దేవుళ్ళని దర్శించుకున్న తర్వాత మనం ముందుకు వెళ్తామన్నమాట. చూస్తున్నారు కదా, మనకు ఎదురుగా కనిపిస్తుంది ఒక పెద్ద గోపురం. అదే ఈ పాండురంగ స్వామి గోపురం అనమాట. పాండురంగ స్వామి టెంపుల్ మెయిన్ గోపురం అదే అనమాట. సో ఈ విధంగా మనం షాపింగ్ మాల్స్ అన్నీ, చాలా షాపింగ్ ఏరియా ఉంటుంది. సో అవన్నీ దాటుకుంటూ మనం ముందుకు వెళ్తే పాండురంగ స్వామి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. మనకు తిరుపతిలో ఏ విధంగా అయితే గోవింద నామాలు పెడతారో ఈ పండరీపూర్లో కూడా ప్రత్యేకంగా ఒక తిలకధారణ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, గోవింద నామాలు లాగే కానీ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ విధంగా తిలకన అయితే పెడతారు. ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ముందే మనం మొబైల్ని అయితే ఇక్కడ డిపాజిట్ చేయవలసి ఉంటుంది. మొబైల్ కౌంటర్ సపరేట్గా ఉంటుంది. టెంపుల్లోకి అయితే మొబైల్ అలో చేయరు. ఇక్కడ మనం దేవుని దర్శించుకోవడానికి 2 మార్గాలు ఉంటాయండి. ఒకటి మనం టెంపుల్లోకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఏమో మనకు చంద్రభాగా నది నుండి కొద్ది దూరంలో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి మనం గుడిలోకి రావచ్చు అనమాట. అయితే మనం టెంపుల్లోకి డైరెక్ట్గా వెళ్తే ఏంటి అంటే మనం పాండురంగ స్వామిని దూరం నుంచే దర్శించుకుంటామన్నమాట. లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి అంటే చంద్రభాగా నది నుండి వెళ్తే కనుక మనము స్వామివారి పాదాలను తాకొచ్చు అనమాట. స్వామివారి పాదాలను, అమ్మవారి పాదాలను తాకడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో లోపల నుంచి అది మనకు అలో చేస్తారు. కాకపోతే ఈ చంద్రభాగా నదిలో స్నానం చేసి వెళ్తారు కదా, అంటే కంపల్సరీ అని కాదు, మన ఇష్టం అనమాట. సో ఆ రూట్లో వెళ్తే కనుక రష్ అనేది చాలా ఉంటుంది. ఇంకా కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో అయితే చాలా రష్ ఉంటుంది. కానీ మనం కొద్దిగా శ్రమ పడినా పర్వాలేదు అనుకుంటే కనుక మనం డైరెక్ట్గా స్వామివారి పాదాలను తాకే అదృష్టాన్ని పొందగలుగుతాం. మరెక్కడ ఇలాంటివి అవకాశం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఉన్న దగ్గర మనమైతే వినియోగించుకుంటే బాగుంటుంది. ఈ టెంపుల్లో
గర్భగుడిలో ఉండే విగ్రహాలు ఈ ఇమేజ్లో చూపించిన విధంగానే ఉంటాయి. కాకపోతే రెండు సపరేట్ గర్భగుడుల్లో ఉంటాయన్నమాట, ఒకటే దగ్గర ఉండవు. మాకైతే దర్శనానికి దాదాపు 4 గంటల సమయం అయితే పట్టింది. సో ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పలేం, కానీ మాకు అంత టైం అయితే పట్టింది. సో దర్శనం అయిన తర్వాత మాకు ఈ దేవాలయానికి సంబంధించిన అన్నదాన సత్రంలోనే ఆ ఫుడ్ అయితే దొరికిందనమాట. వాళ్ళు ప్రతిరోజు అన్నదానం అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత ఈవినింగ్ చంద్రభాగా నదికి అయితే వచ్చేసామన్నమాట. ఇదేనండి చంద్రభాగా నది. సో నది వరకు వచ్చాం కాబట్టి నదిలో దీపాన్ని వదిలేస్తే చాలా మంచిది. అందులోనూ అనుకున్నట్లుగా సాయంత్రం టైంలో మేము నదికైతే వచ్చేసాము. సో సాయంత్రం నదికి వచ్చాము కాబట్టి చిన్నగా పూజ చేసి నదిలో దీపాన్ని అయితే వదిలేసాము. చాలా మంచిదన్నమాట నదిలో దీపం వదిలేయడం. కార్తీక మాసంలో అనే కాకుండా మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు, మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు. సో ఇలా ఈ విధంగా చిన్నగా పూజ చేసి మనం నదిలో దీపాన్ని అయితే వదిలేయచ్చు అనమాట. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ చంద్రభాగా నదిలో నీళ్ళంత ఎక్కువగా లేవు. సో చాలా తక్కువ నీళ్ళైతే ఉన్నాయి. అండ్ అందులోనూ అంత క్లీన్గా కూడా ఏం లేదండి నది చుట్టుపక్కల. సో కాకపోతే మనం వెళ్ళాం కాబట్టి నదిలో కంపల్సరీగా దీపాలు వదిలేస్తే చాలా మంచిది కాబట్టి పూజ అయితే ఆచరించాము. పర్వాలేదు, దీపాలు అయితే కొద్దిసేపు బాగానే వెలిగాయి అనమాట. కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాయి, చూడ్డానికి బాగా అనిపించింది. ఈ వాటర్లో చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా చిన్నగా ఉన్నాయి. మనం ఆ నీళ్ళలో నడుస్తూ ఉంటే మనకు మసాజ్ చేసినట్టుగా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత కొద్ది ముందుకు వెళ్తే చిన్నగా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ మనం చిన్నగా నావలో ప్రయాణం కూడా చేయొచ్చు అనమాట. ఈ నదికి అవతల వైపున ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది. సో మనం ఇస్కాన్ టెంపుల్ చూడాలి అంటే కనుక మనం ఆ చిన్న నావలో అవతలకి వెళ్ళాలన్నమాట, చిన్న బోట్లో. ఆ బోట్ వాళ్ళు మామూలుగా ఒక రౌండ్కి మినిమం 300 నుంచి 400 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో మేమైతే బోట్లో ఒక రౌండ్ అయితే వెళ్ళేసి వచ్చేసాము. బాగుంటుంది. ఈవినింగ్ టైంలో, సన్సెట్ టైంలో చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఆ వాటర్లో మనము ట్రావెల్ చేయడం బాగుంటుంది. ఎవరైనా సరే ఈ పండరీపూర్ వస్తే కనుక తప్పకుండా ఇట్లా బోట్ అయితే ట్రై చేయండి. మనం ఒకవేళ ఇస్కాన్ టెంపుల్ని కూడా చూడాలి అంటే కనుక మనం బోట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడ ఇస్కాన్ టెంపుల్ దగ్గర కూడా వాళ్ళు ఆగిపోయి మనం దర్శనం చేసుకొని తిరిగి వచ్చి మనం అదే బోట్లో ఈ చివరకు కూడా చేరుకోవచ్చు అనమాట. కాకపోతే కొద్దిగా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో మనకు ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఇస్కాన్ టెంపుల్ చూసేది. అండ్ ఈ విధంగా బోట్లోనే అక్కడికి వెళ్తారనమాట. వేరే రూట్ ఉందో లేదో అంత ఐడియా లేదు, కానీ ఈ బోట్ ద్వారానే చాలామంది ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళారనమాట. Yeah, ma. We can drink also. ఈ చంద్రభాగా నది ఒడ్డున మనకు లోహదండ తీర్థ అనేది ఉంటుందన్నమాట. సో ఈ లోహదండ తీర్థని తప్పకుండా దర్శించుకోవాలి. ఇది టెంపుల్ నుంచి దగ్గరగా ఉంటుంది. సో మనం ఆటోలో కూడా రావచ్చు, లేదా మనం బై వాక్ కూడా నడుచుకుంటూ రావచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఈ చంద్రభాగా రివర్ ఈవినింగ్ టైంలో ఎంత అందంగా ఉందో. ఒక పక్కన మొత్తం చిన్న గుడులు, మరొక పక్కన ఇస్కాన్ టెంపుల్, మధ్యలో మనం నావలో అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. మనకు పాండురంగ స్వామి మూవీలో ఒక పాట ఉంటుంది, పడవెళ్ళి పోతుంది రా ఓ నరుడా అనేది. చాలా బాగుందన్నమాట. నిజంగా ఆ పాట ఎందుకు రాస్తారో అర్థమవుతుంది. చూడడానికైతే చాలా బాగా అనిపించింది. ఎవరైనా వచ్చినా సరే తప్పకుండా ఈ నావాలో ప్రయాణం అయితే ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆ బోట్లో లోహదండు తీర్థ వరకు అయితే వచ్చేసాము. సో అక్కడ బోట్ దిగిపోయామన్నమాట. ఆ తర్వాత దానికి ఎదురుగా మనకు పుండలీకుని టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో లోహదండ తీర్థ మరియు ఈ పుండలీక స్వామి టెంపుల్ కూడా మనం దర్శించుకోవాలి. ఈ పాండురంగ స్వామికి అత్యంత ప్రియమైన భక్తుడు పుండలీకుడు అనమాట. సో మనం పండరిపూర్ వచ్చిన వాళ్ళు ఈ 2 టెంపుల్స్ని కూడా దర్శించుకొనే వెళ్తారనమాట. ఈ పండరిపూర్లో ఇంకొక చూడవలసిన ప్రదేశం ఏంటి అంటే పార్క్ అనమాట, బృందావనం. పాండురంగ స్వామి బృందావనాన్ని అయితే ఏర్పాటు చేశారు. కాకపోతే అక్కడ మేము వెళ్ళినప్పుడు అది క్లోజ్ ఉండనమాట, కొంచెం రిపేర్స్ ఏమో నడుస్తున్నట్టున్నాయి. సో ఆ పార్క్ అయితే క్లోజ్ చేశారు. అది తప్పకుండా చూడండి. అక్కడ ఒక పెద్ద పాండురంగ స్వామి విగ్రహాన్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. సో ఇదండి ఈ పండరీపూర్ టూర్ వీడియో.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.